9వది కర, అంగుళి, నఖ, దశ, ఆకృతి. ఇన్ని పేర్లు కలిపి ఒక నామంగా కర, అంగుళి, నఖ, దశ, ఆకృతి. ఈ మాటల చేత అమ్మవారి యొక్క ఉపాస్యమైన స్థూల విగ్రహ రూపము, స్థూల శరీర రూపము ఇందులో చెప్పబడింది. స్థూలంగా అమ్మవారి గురించి చెప్పడం జరిగింది. దేవుడు ఎలా ఉంటాడు స్వామి అని వచ్చి అడిగే వాళ్ళకి ఈ నామం సరిపోతుంది. మీరు దేవుణ్ణి చూశారా? దేవుడు దర్శనం అయ్యాడా? ఎలా ఉంటాడు? అన్న వాళ్ళకి కర, అంగుళి, నఖ, దశాకృతి అంటే అమ్మవారు సమస్త సృష్టికి అధిష్టాత్రి. అలానే ఉపాస్యమైన స్థూల విగ్రహం, శ్రీచక్రమే అమ్మవారి యొక్క విగ్రహం. ఇలా ఉంటుంది. అలా అలా చెప్తున్నాడు. శ్రీచక్ర దర్శనం అది నీ చేతిలో రావటమే నీ జీవిత పావనమైందని. అది అందరి చేతుల్లోకి వెళ్ళదు. పుణ్యపురుషులు శ్రీచక్రం తీసుకుని నీ చేతిలో పెట్టారు అంటే నీ జీవితం ధన్యం. మామూలుగా షాపుల్లో వెళ్ళి కొనటం వేరు. ఎవరైతే అమ్మవారు శ్రీచక్ర పూజ చేసి చేతితో తీసుకుని నీ చేతిలో పెట్టాడు అంటే అయిపోయింది నీ జీవితం అమ్మవారిలోనే. అది నీ అదృష్టం. ఇదే ఎన్నో జన్మల నుంచి నువ్వు ఎదురు చూస్తున్న సన్నివేశం తెలుసా. అందుకే గురువులు అంత తొందరగా మంత్రాధీనాంతు దైవతం. మంత్రం ఇచ్చాడు అంటే శ్రీచక్రం అమ్మవారి విగ్రహం ఇవ్వటమే. అందుకే ఆలోచన చేస్తారు, తొందరగా ఇవ్వరు. అది ఇక 10వది దయా. దా తీసుకున్నాడు, యా తీసుకున్నాడు. నారాయణ దయ. అమ్మవారు దయా స్వరూపము. ఆమె కరుణాంతరంగిణి. కరుణ ప్లస్ అంతరంగిణి. బహిర్రంగిణి కాదు. ఏ ఆనందమైనా కూడా లోపల నుంచే రావాలి. అవునా? పక్కవాడు నవ్వుతున్నాడు అంటే పెదాలు, అవునా, ముఖము విప్పారింది అంటే నవ్వుతున్నాడు అని మనకి తెలియాల్సిందే. అది లోపల జరిగిన తర్వాత బయట కనిపిస్తుంది. అది చెప్తున్నాడు. అంతరంగిణి అన్నాడు. ఒక్కొక్క నామం చాలా డీప్ గా అర్థం చేసుకోవాలి. అంటే దయ, ఆమె కరుణాంతర రంగిణి అంటే నీలో ఏ క్షణంలో అయినా కూడా కరుణ పుట్టింది అంటే అది అంతరంగంలో పుడుతుంది. కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఎవడన్నా కష్టం విన్నా, ఎవరికైనా ఏదైనా అయింది అంటే నీ కళ్ళల్లో ఏకధాటిగా కన్నీళ్లు వస్తున్నాయి అంటే ఆ క్షణంలో అమ్మవారు అక్కడ అంతరంగిణి, ఆమె కదిలింది అని. ఆ క్షణంలో నీ హృదయాన్ని ద్రవింపజేసింది అని. అది బహిర్ దృష్టిలో కన్నీళ్లుగా బయటికి వస్తాయి. అదే విగ్రహము, ఆ లోపలిది అనుగ్రహము అని. అదనమాట దయ అంటే. ఆయన ఒకటే పదంలో చెప్పాడు. కరుణ ప్లస్ అంతరంగిణికి నాతో మళ్ళీ ఇదంతా చెప్పించారు. ఇప్పుడు ఇవన్నీ వేస్తే ఇంకా పేజీలు పెరుగుతూ ఉంటాయి. 3000 కాదు, ఇప్పుడు ఎన్ని వేలు ఉన్నాయి? 10,000 పేజీలు అవుతుంది. అందుకని చెప్పేయటమే బెస్ట్. అంతే, వినేసేయండి. సిడీ చేసుకోండి నాన్న నాది. ఏమా సిడీ చేసుకొని చిన్న పెన్ డ్రైవ్లోనో చిప్పులోనో పెట్టుకొని అమెరికన్స్ కానీ ఇండియన్స్ కానీ నేను చెప్పేది ఏంటంటే ఇవి ఇప్పుడు నేను చెప్పేవి మళ్ళీ మళ్ళీ ఈ గొంతు వినరు భవిష్యత్తులో. అంతేగా అమ్మవారి సృష్టిలో అందరికీ వైరుధ్యమైన గొంతులు ఇచ్చింది. అవునా? నీకొక గొంతు, మళ్ళీ నీ గొంతు ఇంకోటితో మ్యాచ్ కాదు. ఆ గొంతు నీకే శాశ్వతంగా ఇచ్చేసింది. అవునా? ఒక మనసు, ఒక మంచి థాట్, ఒక మంచి బుద్ధి. అవునా? ఇవన్నీ నీకు అమ్మవారు ఇచ్చిన బహుమానాలు. ఈ రిటర్న్ గిఫ్ట్లు ఏమి ఇవ్వకు నువ్వు అమ్మవారికి. ఆమె అడగట్లేదు, దీన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి. సో ఇటువంటి గొంతులు మళ్ళీ ఆనందగాన గొంతు వినలేంగా, ఆయన రూపం మళ్ళీ చూడలేంగా భూమి మీద. అయిపోయింది. నీ రూపం కూడా అంతే. సో దాన్ని సార్థకత చేసుకోను ఆయన. అది గురు కృప కేవలం.
మాకు ఉపాధి కేవలం చివరి శ్వాస వచ్చి వెళ్ళిపోయినప్పుడు మనం శివము కాస్త శవమైన తర్వాత మనకి కాల్చేసిన తర్వాత అక్కడ ఏమీ ఉండదు. ఆ గొంతు ఉండదు, ఆ రూపము ఉండదు, ఆ శ్రీ విద్య ఉండదు, ఆ బ్రహ్మ విద్య ఉండదు, ఆ చైతన్యము ఉండదు. అది కేవలం స్మృతిగా వెళ్ళిపోతుంది. అదే దివ్య స్మృతి. అదే జీవితం. 11వది శాఖ. అమ్మవారు శాకంబరి. శాఖ అంటే శాకంబరి అని. ఆమె ఆమె దయ చూడండి, ఎంత ఆడదాని మనసు, ఎంత గొప్పగా ఉంటుందో అమ్మవారు. తల్లి పాత్ర వహించినప్పుడు ఈశ్వరుడు ఈశ్వరి అయినప్పుడు మనుషులకి ఏం కావాలో ఫస్ట్ ఆయన ముందే ఊహించాడు. అవునా? ఏం అడుగుతాడు అని. అవునా? శాఖ అంటే వనౌషధి, వనములు, ఔషధములు, ఔషధములు స్వరూపముగా, వనదుర్గా స్వరూపంగా, వనదుర్గా స్వరూపము. మనం పూజ చేస్తాంగా వనదుర్గా అమ్మవారిని. మన ఇంట్లో ఉందమ్మా ఫోటో. అదిగో మీ వెనకే ఉంది. వనదుర్గ. కొండపల్లి శేషగిరిరావు గారు వేసింది. చాలా గొప్ప ఆర్టిస్ట్. వనదుర్గ స్వరూపంగా సర్వులను అన్నము ఇచ్చు అన్నపూర్ణ శాకాంబరి అని కూడా అమ్మవారికి పేరు. ముందు అన్నాన్ని పుట్టించింది. అంతేగా మనం పుట్టంగానే క్యా క్యా అంటాం, ఆకలి. అవునా? అమ్మో వీడికి ఆకలి వేసింది అని పాల పీక నోట్లో పెట్టి. ఈ సాంప్రదాయం హోటల్లో కూడా తయారైంది. హోటల్కి వెళ్ళి అందరం మనం భోజనం చేయడానికి కూర్చున్నాం అనుకో, ఆర్డర్ 1/2 అవర్ పడుతుంది మేడం, లేదా సార్ ఈ లోపల సూప్ తాగండి అని చెప్పి ముందు సూప్ పడేస్తారు. లేదా శబ్దాలు చేస్తూ ఉంటాం, అరుస్తూ ఉంటాం. ఎంతసేపు అయ్యా? ఆర్డర్ ఇచ్చి 1 అవర్ అయింది అని. ఇగో సూప్ తాగండి అని వేడిగా ఇస్తాడు, బ్రెడ్ ముక్కలు వేసి. అది తాగే లోపటే అరగంట అవుతుంది. అప్పటికే వాళ్ళు అన్నం తీసుకొచ్చి ఆకలి. అమ్మవారు అందుకే ముందు ఏం సృష్టించింది? అన్నము, ఔషధములు. అందుకే ఆమె అన్నపూర్ణ శాకాంబరి. అవునా? మనుషుల్లో కూడా అంతేగా. పాల ఉత్పత్తి జరుగుతుంది. పుట్టినవాడికి ఏం కావాలి? పాలేక. అప్పుడు అక్కడ తయారై ఉంటాయి. అలా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇది తంత్రము. సృష్టిని తెలుసుకునేటప్పుడు ఇక్కడ మనం చూసే దృష్టి దివ్య దృష్టితో అర్థం చేసుకోవాలి. శ్రీ విద్యను జీవ దృష్టితో అర్థం చేసుకుంటే అర్థాలు మారిపోతాయి. పెడర్థాలు వస్తాయి. అందుకే దివ్య స్మృతి, దివ్య దృష్టితోనే అమ్మవారు నీకు ఇస్తేనే నీకు అది అర్థం అవుతుంది. అప్పుడు నీకు అమ్మ ప్రేమే ఉంటుంది కానీ ఇంకేమీ కనిపించదు. అంతేగా? అదే చూస్తాం, అంతే. అన్నమే చూస్తావు. లేక దూడ ఆవు యొక్క పొదుగుని ఎలా చూస్తుంది? అంతే. ఆ దృష్టే ఉంటుంది అని. ఇందులో శాకాంబరి అంటే అంత అర్థం దాచాడు అక్కడ. ఈ సృష్టి అంతా కూడా శాకాంబరి. అంతేగా? పొద్దున్న లేస్తే బయటికి వెళ్ళినా శాకాంబరి. అందుకే చెట్లని మనం కాపాడుకుంటే వృక్షో రక్షిత రక్షితి. టమాటా చెట్లు, కాయగూర చెట్లు, ఔషధులు అన్ని నరుక్కొని ఇల్లులు కట్టేసుకుంటే జబ్బులు పడితే నీకు ఎవరిస్తాడు మందులు? అవునా? అందుకే ఈ కరోనాలు పుడతాయి. అంతేగా? శానిటైజ్ చేసుకొని తిరగాలి జన్మంతా. ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. దినదినగంట నూరేళ్ళ ఆయుష్తో మన బతుకులు. అవునా? ఇట్లా ఉంటుంది. అందుకే చెట్లు పెంచమని అందుకనే అంటారు. ఔషధులు. ఆ చెట్టు గాలి నీకేమిటి? ఆక్సిజన్. దానివల్ల నీకు ధ్యానం చేసినా, యోగం చేసినా పొల్యూషన్‌లో ఏం చేస్తావు? శ్మశానాల్లో ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది? అలా ఉంది ఇక్కడ మనకి. ధ్యానం ఏం కుదురుతుంది? అందుకే చాలా మంది ఏకాంత ప్రదేశాల్లో కొండలు, గుట్టలు, అడవులు ఇవి వెతుక్కుంటారు. ముఖ్య ప్రాణం చాలా శుద్ధి పడి మీ యొక్క శ్వాసలోకి వస్తుంది. మళ్ళీ శుద్ధియే బయటికి వెళుతూ ఉంటుంది. అప్పుడు నీకు జాగృతం అనేది, చైతన్య జాగృతి అనేది జరుగుతుంది. వెంటనే ప్రకృతికి నువ్వు కనెక్ట్ అవుతావు.
అంతేగా. పూర్వం మన రేడియోలు ఉండేవి. గుర్తుందా? శ్రీలంక వినాలి అంటే చాలా జాగ్రత్తగా ట్యూనింగ్ చేస్తేనే గాని శ్రీలంక నుంచి మనం పాటలు వినలేం. తెలుగు పాటలు గాని, క్లాసికల్ మ్యూజిక్స్ ఇవన్నీ. ఆ ట్యూనింగ్ సరిగ్గా ట్యూన్ అయింది అంటే క్లారిటీగా వస్తుంది వాయిస్. ట్యూనింగ్ జరగకపోతే అన్ని శబ్దాలు. అవునా? ఆ శబ్దాల్లో ఇప్పుడు ఇగో మనం ఇప్పుడున్న పరిస్థితులు అవి. ఇంక నీకు జ్ఞానం ఏం కుదురుతుంది? పూజ ఏం కుదురుతుంది? అవునా? ఎప్పుడు అయిపోతుందిరా బాబు అనిపిస్తుంది. ఆ! అదే చెప్తున్నాడు. శాకాంబరిలో ఇంతుంది. అందుకే సరైన ఫుడ్డు. అందుకే అప్పుడు ఏ ఆకుకూర గూడా చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఏ మందులు లేకుండా సహజంగా పెరుగుతాయి కాబట్టి అంత రుచిగా ఉంటాయి అవి. ఇప్పుడు మందులు కృత్రిమంగా ఆ కాయగూరలు పండించటం ఇచ్చామా లేదా? అవన్నీ మనం తింటున్నాం. పొల్యూషన్ అంతా తింటున్నాం. డబ్బిచ్చి పొల్యూషన్ తింటున్నాం. మరి శరీరం అంతా మరి జబ్బులమయం. అవునా? పూర్వం ఎలా ఉండేవాళ్ళు? 1930లో పుట్టిన వాళ్ళు ఇప్పుడు గూడా ఉన్నారు గదా! వాళ్ళెలా ఉన్నారు? అంత గట్టి మంచి ఫుడ్ తిన్నారు గాబట్టి ఆయుష్ అంత పెరిగింది. మనకేం ఆయుష్ ఉంటుంది? ఈ పొల్యూషన్ తిని. అవునా? 40 ఏళ్ళు, 50 ఏళ్ళకే పోతున్నారు గదమ్మా! 50 వస్తే అబ్బో! భలే బతికావురా నువ్వు 50 సంవత్సరాలు ఆశ్చర్యంగా ఉండేది. ఇప్పుడు. అవునా? అట్లా అయిపోయింది పరిస్థితి. డబ్బు గూడా ఏం చేయలేకపోతోంది. క్వాలిటీ ప్రొడక్ట్స్ లేవు బయట. అన్నీ గూడా ప్రకృతి గూడా ఏమైపోయింది? పొల్యూషన్ అయిపోయింది. మనమే పాడు చేసుకున్నాం. అమ్మవారు ఇచ్చిన వరాన్ని పాడు చేసుకుంటే ఇదే. అమ్మవారు వరాలు ఇచ్చింది. కానీ దుర్వినియోగం చేసాం. మనమే బండాసురులం. వాళ్ళనెందుకు తిట్టటం? అవునా? మనం అందరం బండాసురులమే కదా! అడవులు నరికేసేసి, స్వాన్ని పెంచేసుకొని, అవునా? ప్రకృతినంతా గూడా మనం సర్వనాశనం చేస్తున్నాం. మనమే రాక్షసులం. ఆ! చెప్తే ఆశ్చర్యపోతుంది. అదే అంటాను. మళ్ళీ ఇంకో అవతారం వస్తుందా అని. ఎందుకు అవతారం అన్నాను. ఇప్పుడు ఆయనొచ్చి ఏం జేయాలి? ఇవాళ నిన్ను సంహరిస్తాడు. రేపు మళ్ళీ ఇదే గదా బుద్ధి. ఎన్ని సార్లు రావాలాయన? నువ్వే మారిపో. నువ్వే శ్రీ విద్య తెలుసుకో. సర్వే జన సుఖినో భవంతు అంటే చెప్పి వెళ్ళిపోతున్నారు గదా! నిన్ను నువ్వు ఉద్ధరించుకోరా అని చెప్పి వెళ్ళిపోయాడు కృష్ణుడు. ఇంకెందుకు మళ్ళీ ఆయన రావటం? మళ్ళీ ఇదే చెప్తాడాయన. అవునా? అది నేను జెప్పేది. ఎన్ని సార్లు చెప్పించుకుంటాం సిగ్గు లేకుండా. అవునా? కృష్ణుడితో. ఆయన తిట్టి పోతున్నాడాయన. వెధవల్లారా ఊరికే ప్రార్థిస్తారు. నన్ను దింపుతారు పైనుంచి. మళ్ళీ ఇదే మాట చెప్పటం వెళ్ళిపోవటం. అవునా? ఎన్ని పుస్తకాలు తీయండి, చదవండి. చివరికి చెప్పిందేమిటి అందరూ ఇదే. ఉద్ధరే ఆత్మానం. ఇదేగా చెప్పాడు. నీకు సర్వే జన సుఖినో భవంతు ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది. ఇది సూత్రము అన్నాడు. సూత్రం వదిలేసి మనం మళ్ళీ అవతారం కోసం ఎదురు చూడటం. అది చెప్తున్నాడిక్కడ. హ్మ్. 12వ ఆఖరి నామం. నారాయణ నథ. నత సత్తానా? నతానే కదా! ఒక్క నిమిషం. నత. నారాయణ నత. ఈ సమస్త సృష్టి ఆమె చేతి గోరుల యొక్క కాంతుల నుండి వెలువడినప్పుడు అవన్నీయు మరల ఆమె పాద పీఠిక దగ్గర నమస్కరించటమే సహజమే. మనందరం కిరణములతో అంశ రూపంలో ఈ సృష్టి అంతా వచ్చిన ఈ కిరణాలన్నీ ఆ! మళ్ళీ అమ్మవారు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని ఆ! ప్రళయంలో ఈ కాంతులన్నీ ఈ స్థూలంలో ఉన్న ఈ అణువులన్నీ విచ్ఛిన్నమై ఈ కాంతులన్నీ సూర్యుడి నుంచి కిరణములు ఎలా వస్తున్నాయో, సాయంత్రం అయితే ఈ కిరణాలన్నీ సూర్యుడిలో ఎలా వెళ్ళిపోతున్నాయో, అలానే మనందరము అమ్మవారి పాదపీఠిక అన్నాడు.
అవన్నీ మన పాదపీఠిక దగ్గర నమస్కృతాలు చేస్తున్నాయి. అది నేను అంటుంటాను కదా! అమ్మవారి పాదాలు చేరుకోవాలమ్మా. అదే నమస్కారం. ఆఖరి నమస్కారం అమ్మవారికి చేసేది. అవునా? తల్లిని విడిచి అక్కడి నుంచి ఇక్కడ పుట్టి మళ్ళీ అక్కడికి వెళుతున్నామంటే, తల్లిని చూస్తున్నాము, మళ్ళీ తల్లిని కలిసాము అంటే అదే నమస్కారం. అవునా? ఎన్ని జన్మలు పట్టిందమ్మా మళ్ళీ నీ దగ్గర రావటానికి. అది. దశాకృతులు అనగా దశాకృతులు అంటే ఏంటో చెప్తున్నాడు. 10 అవతారాలు. ఎక్కడ? యోగంలో చెప్తున్నాడు. యోగంలో ఎలా ఉంటుందో. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్యాతీతములనే జీవ కృత్యములు. మన కృత్యాలు. ఇన్ని దశల్లో ఉన్నాం గదా! అలానే వాటిని కల్పించు. ఈ ఈ ఈ అవస్థలు జాగ్రత్త అవస్థలో ఇప్పుడు నువ్వు వింటున్నావు నాది. ఈ స్థితిని కల్పించింది ఏమిటి? మనోబుద్ధి, చిత్త, అహంకార సంకల్పములు. అంతే గదా! నువ్వు కూర్చొని వింటున్నావంటే నీ మనస్సు, చిత్తము, అహంకారము, సంకల్పము ఉంటే నా మాట వింటున్నావు. నా లెక్చర్ అంతా వింటున్నావు. దేన్ని కల్పించిందెవరు? ఈ మనోబుద్ధి, చిత్త, అహంకారాలు. దేన్ని కల్పించాయి? ఈ యొక్క అవస్థలు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ. నేను పడుకొని వినొచ్చా స్వామి? ఆ! పడుకొని విను. స్వప్నావస్థలో వింటున్నావు శ్రీ విద్య. ఇవన్నీ దశాకృతులు. ఆ! చూడండి ఎలా చెప్తున్నాడో. హ్మ్. ఈ 10 కలిసి దశాకృతులు కుల మార్గంలో ఉంటాయి. మన కుల మార్గంలో. ఈ అవస్థల్లోనే మనం తెలుసుకుంటాం జీవిత సత్యాలు. ఇవన్నీ నడిపిస్తోంది అమ్మవారి యొక్క జాగ్రత్త స్వప్న ఇవి. ఈ అవస్థలన్నీ గూడా నీ మనోబుద్ధి, చిత్త, అహంకారాల మీద ఆధారపడి ఉంటాయి. నీకు బుద్ధి ఉంటే వింటావు, లేదంటే వెళ్ళిపోతావు. అర్థమైందా? ఆ! సో, అలానే తిరో ఆ! అలానే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, వమనములనే 5 కృత్యములు బయటి జగత్తులో వాటికి ఆరూఢమైన పృథ్వీ, ఆపస్, తేజో, వాయురాకాశములు బహిర్సృష్టిలో పిండాండమందు చైతన్య కామవృత్తిని పుట్టించు ఇవన్నీ రసాలు. అంటే మళ్ళీ సృష్టి, మళ్ళీ ఇవన్నీ గూడా మనోబుద్ధి, చిత్తాహంకారాలన్నీ మళ్ళీ ఈ పంచభూతాల మీద ఆధారపడటం. ఇవన్నీ మళ్ళీ ఎక్కడ ఆధారపడుతున్నాయి? ఇవన్నీ చైతన్యవంతమై ఏమవుతుంది? కామవృత్తిని పుట్టించు పంచ కర్మేంద్రియాలు. స్వీట్ తినాలి, అక్కడికెళ్ళాలి అంటే దీని వెనక ఇన్ని కృతులు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు, మనోబుద్ధి, చిత్త, అహంకారాలు ఇవన్నీ నిన్ను చైతన్యవంతం చేస్తేనే గాని నువ్వు స్వీట్ తినలేకపోతున్నావు. ఆ! అదే చెప్తున్నాడు. ఇంత వ్యవహారం ఉంది వెనక. హ్మ్. పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, ఆ కాంతులు, నారాయణ దశ అంటే ఆజ్ఞాచక్రంలో ఆత్మ దర్శనం చేయటం. 10వది. ఇన్ని దాటిన తర్వాత నువ్వు అమ్మవారిని తెలుసుకోవాలి అంటే ఇన్ని అవస్థలు నువ్వు దాటితే నీకు నారాయణుడి యొక్క దర్శనం మూడో కన్ను దగ్గర క్రియాయోగం చేస్తే జరుగుతుందిరా. అదే ఆత్మ దర్శనము, అదే అమ్మవారు, అదే నారాయణి. ఔషధములు, అన్నము, పురుషుడు, జడ చేతనములు ఇది ప్రకృతి. అలా కూడా ప్రకృతిలో కూడా అలా. కృతి అన్న దానికి అన్న ఉపసర్గ చేరిస్తే అమ్మవారు ప్రకృతి స్వరూపిణి. ఇవన్నీ కలిపితే ఇదొక మహాప్రకృతి. ఇదే త్రైలోక్య మోహన కవచం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి దాటటం. అంటే ఓం భూ, ఓం భువ, ఓం సువ మ్యాటర్, ఫోర్సెస్, శక్తిమయ కేంద్రం. బుద్ధిమయ కేంద్రాన్ని దాటిన తర్వాత తుర్యావస్థను అమ్మవారి దగ్గర చేరుకోవటం. ఈ కిందంతా కూడా అమ్మవారి యొక్క ప్రకృతి. అర్థమైందా? ప్రకృతి. ఆమె యొక్క సృష్టి అని. ఈ సృష్టి దాటితే గాని ఇంకొక సృష్టిలోకి రాలేవు నువ్వు మూడో కన్నులోకి అని. ఇవన్నీ పైన చెప్పాడే. ఆ! జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్యాతీతములని జీవకృత్యములు. ఇవన్నీ జీవకృత్యాలు చేస్తూ ఉంటాం. దానికి మళ్ళీ దాన్ని కల్పించు మనోబుద్ధి, చిత్తహంకారాలు ఉండాలి. ఉంటేనే నువ్వు ఏదన్నా పని చేయగలుగుతావు. దానికి మళ్ళీ ఏమిటి? ఈ 10 కలిసి దశాకృతులు. అలానే కుల మార్గంలో అట్లే అది మన కుల మార్గంలో అట్లే సృష్టిలో సృష్టి స్థితిలయ్యే తిరోధానాలున్నాయి.
అంటే నువ్వు ఈ యొక్క సృష్టి స్థితి తిరోధాన వమనాలకు కాలానుగుణంగానే నువ్వు ఈ పనులు చేయగలుగుతావు. దీనికి విరుద్ధంగా చేయలేవు అని. అర్థమైందా? సృష్టి, స్థితి, లయ, తిరోధాన, వమన. ఈ 5 నువ్వు ఉంటావు. ఈ 5 నిన్ను ప్రకృతి శాసిస్తుంది. ఇలానే ఉండు అని. అంటే రూల్స్. ప్రకృతి పెట్టిన శాసనములు, ధర్మములు, సత్యములు. వాటిని ఆరూఢమైన ఇవి ఎలా ఉన్నాయి? పృథ్వీ, ఆపస్, తేజో, వాయురాకాశములు. ఈ 5 కలిస్తేనే గాని నువ్వు కాలేవు. నువ్వు శరీరాన్ని ధరించావు. ఈ 5 అండము పిండమైంది అన్నప్పుడు నీలో ఈ పైన ఉన్నవన్నీ కూడా నీకు ఆపాదించబడతాయి. ఈ ప్రకారంగానే నువ్వు మళ్ళీ ఆత్మదర్శనం చేసుకోవాలి. జీవుణ్ణి దేవుణ్ణి చెయ్యాలి అనేది ఇప్పుడు వస్తుంది మళ్ళీ. ఎలా? ఇవన్నీ బహిర్జ సృష్టిలో పిండాండముందు చైతన్య కామవృత్తిని పుట్టించి కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? అంతర్దృష్టి, బహిర్దృష్టి 2 కల్పిస్తున్నాయి. నువ్వు బయటికి వెళ్ళావు, మాయలో వెళతావు. లోపలికి వచ్చావు, అమ్మవారి దగ్గరకు వస్తావు అని చెప్తున్నాడు. అని దాటటం. బయటికి వెళ్ళావు, పెంచావు. లోపలికి వచ్చావు, తుంచావు. అలా నారాయణ దశ అంటే ఆజ్ఞాచక్రంలో ఆత్మదర్శనం. అంటే ఇన్ని దాటుకుంటూ, అందుకే మూలాధార, స్వాధిష్టాన, మణిపుర ఈ చక్రాలు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్య. అదే బ్రహ్మ గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్ర గ్రంథి విభేదిని అని ఆ నామం ఇక్కడ చెప్పచ్చు. సరిపోయిందా? ఈ బ్రహ్మాండము కణోత్పన్న నారాయణము అని తెలుసుకోవాలి. కణోత్పన్న అంటే శాఖలు, బ్రాంచెస్ అనేకము, కానీ చెట్టు ఒకటే. అంతేగా? నీ శరీరంగా చూస్తే నువ్వు ఒకదానిలోనే కనిపిస్తున్నావు. కానీ లోపల మనోబుద్ధి చిత్తాహంకారాలు, పంచ జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ శాఖలే కదా. ఇవన్నీ నువ్వు బ్రహ్మ సృష్టి కింద, విష్ణు సృష్టి ఇక్కడ, విష్ణు గ్రంథి విభేదిని ఆజ్ఞ, రుద్ర గ్రంథి విభేదిని. అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకో. కణోత్పన్న. ఖ అంటా కూడా ఆకాశ పక్షివి కా అని చెప్తున్నారు. నువ్వు ఆత్మవి. రెక్కలతో ఉన్న పక్షివి కావు. శ్వాసతో ఉన్న శరీరాన్ని కావు. నువ్వు ఆత్మ పక్షివి అని చెప్తున్నారు. ఇక్కడికి నామం అయిపోయిందమ్మా. గురుకృప ఇకే, మాతృకృప ఇకే. కొత్త నామం మళ్ళీ రేపు. అర్థమైందిగా మీ అందరికీ? ఇంత జాగ్రత్తగా అమ్మవారు అర్థం చేసుకోవాలన్న. నారాయణ నత అంటే అది. అక్కడికి అది అయిపోయింది. 81వ నామం. రేపు కొత్త నామంతో మహాపాశుపతస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. ఆ నామంతో రేపు మళ్ళీ నేను మొదలు పెడతాను. 81 గుర్తుంచుకోండి అన్న. ఎవరన్నా గుర్తు చేయండి. పెన్ను లేదు. 81 కొత్త నామం స్వామి అని చెప్పండి. అందులో మళ్ళీ మహాపశుపతి అస్త్రాగ్ని నిర్దగ్ధ అసుర సైనిక. అలానే అసుర సైనిక, అలానే మహాసైనిక, అలానే అంటే అక్కడికి ఈ నామం కూడా అయిపోయింది. 1.5 పేజీలే అన్ని. చాలా మటుకు నేను అమ్మవారి దయతో, అమ్మవారు ఎక్కువ చెప్పనివ్వట్లేదు అంటే అందులో కొన్ని రహస్యాలు ముట్టుకోవద్దు అంటున్నారు గురువులు. అదే రహస్యం. నన్ను దారి మళ్ళిస్తున్నారు వద్దు అని. అది జరుగుతుంది. అది మీకే చెప్తున్నా. సో ఇంకా మీ అంతటి మీరే యోగము, మన పరంపర ఆనందగణ ద్వారా మీరు నేర్చుకున్న క్రియాయోగం ద్వారానే స్వానుభూతి చేసుకోండి. నేను దగ్గర
80% మీకు నేను 20% దాచాను. 80% చెప్తున్నాను. అది చెప్పాలి కదా! ధర్మంగా చెప్పాలి. ఎందుకు చెప్పరు అంటే అది అమ్మవారి శాసనం. చెప్పకూడదంతే. అంతే. మీకు తెలుసా అంటే నాకు తెలిసినా చెప్పకూడదని అంటున్నా. అది ఈ దశలో చెప్తే బావుండదు. కొద్దిగా మీరు యోగం చేసి ఒక స్థితికి ఎదిగితే అప్పుడు మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు. మీరు సానుభూతి కాకుండా ఎలా చెప్తాం? చెప్పకూడదు. అంతే కదా! ఇప్పుడు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఎందుకురా నీకు పెద్దవాళ్ళ మాటలు? వెళ్ళు వెధవా చదువుకోపో అంటాం. అవునా? అలా ఉంది మన పరిస్థితి ఇప్పుడు. ఓకే. సో, అందరికీ శుభరాత్రి. గుడ్ నైట్. ఆ! అంతే కదా! ఏనన్నా? అందరికీ అమ్మవారి ఆశీస్సులు తల్లి. చక్కగా బీ స్మైలింగ్. సంతోషంగా ఉండండి. రేపు తప్పకుండా ఇంకా మనం చాలా విషయాలు తెలుసుకుందాం. అమ్మవారు యొక్క తలంపే చాలు మన జీవితాలు వెళ్ళిపోతాయి. మనకెందుకు మాయా ఆలోచనలు, అమ్మవారి తలంపు చాలు మనం బతికించడానికి. ఏమ్మా? ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది నాన్న. మీకు క్షణికమైన ఆనందాలు ఇవ్వదు. ఇస్తే ఆనంద ఘనుల్ని చేస్తుంది మిమ్మల్ని అందరిని. మీరే చక్కెర బొమ్మల్లా చేసేస్తుంది. యూ ఆర్ ఆల్ స్వీట్. వెరీ స్వీట్ అమ్మవారుల్లా. ఏమ్మా? అందరికీ